जलाधवी गगनचर प्रवाह पावितस्थले कलेवलम्ब्यलम्बिताम्बुजङ्गं कपालिका ढमढमढमन्निनादमड्डमर्वयुच्चकार चण्डताण्डवं तनोतु न शिव जटाकटाः सम्भ्रमभ्रमन्मलिन्दगज्जनितिरोलवीचि वल्लरी विराजमानमोहनज्वलल्ललाटकट्टभावके किशोरचन्द्रशेखरे रतिक्षरम् హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. చక్కగా ఫ్రెష్ అయిపోయామండి. అయిపోయి ఆల్రెడీ ఫ్రెష్ అవ్వకముందే బ్రేక్ఫాస్ట్ చేస్తామన్నమాట. నైట్ ఎప్పుడో తిన్నాం కదా, అందుకని బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇంక ఇప్పుడు వచ్చేసి శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాము. ఆల్రెడీ మేము ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నామని చెప్పాం కదండి. 11:30కి పూజ ఉందన్నమాట. మళ్ళీ సాయంత్రం 6 గంటలకి ఇంకొక పూజ ఉంది. కంపల్సరీ శారీ కట్టుకుని రమ్మని చెప్పారన్నమాట. అందుకని చెప్పేసి చక్కగా శారీ అయితే కట్టుకున్నాను. ఇంకా ఆర్నమెంట్స్ అయితే ఏమీ తెచ్చుకోలేదండి. ఇంకా డైరెక్ట్ మేము దుబాయ్ నుంచి ఇలా అన్నీ తిరుగుతూ వచ్చాం కదా, అందుకని చెప్పేసి ఏమీ తెచ్చుకోలేదు. పర్లేదు, ఇలా ఉన్నా కానీ బాగానే ఉన్నాను కదా, ఎందుకని చెప్పేసి ఇంకా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను. ఇప్పుడు చాలా తీర్థయాత్రలు తిరిగాం కానీ ఎక్కడ చీరలు అనేది కట్టుకోలేదు అన్నమాట. తీసుకురాలేదు, బాగా లగేజ్ ఎక్కువైపోతుంది. శారీస్ అవి తెచ్చుకుంటే అని చెప్పేసి డ్రెస్లే తెచ్చుకున్నాను. ఇంకా మన ఆంధ్రాలో మాత్రం శారీసే కట్టుకోవాలి. మన టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మాత్రం, మన ఊరు గుళ్ళకి వెళ్ళినప్పుడు మాత్రం చక్కగా ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి. జడ కూడా వేసుకుందాం అనుకున్నాను, కానీ చిన్న జడ ఉండడం వల్ల బాగాలేదన్నమాట. అందుకే ఇప్పేసాను అనమాట. చిన్నగా ఒక క్లిప్ పెట్టేసుకుని చక్కగా రెడీ అయిపోయాము. ఇప్పుడు స్వామివారి దర్శనం చేసుకోవాలి. అలాగే చుట్టుపక్కల చాలా గుళ్ళు ఉన్నాయన్నమాట. చాలా మంచి గుళ్ళు, అవన్నీ కూడా చూద్దాము వెళ్ళి. ఇంకా లేట్ చేయకుండా దర్శనానికి అయితే వెళ్ళిపోదాం పదండి. మల్లికార్జున దర్శనం కోసం అయితే వెళ్తున్నాము. వీడియో ఎలా చేస్తారో ఎలా చేయరో తెలియదు. నాకు తెలిసి స్టార్టింగ్ లోనే మొబైల్స్ అవి తీసేసుకుంటారు. చూద్దాము, కుదిరితే వీడియో తీస్తాను, లేదంటే ఇంకా మనం టెంపుల్స్ అవి తిరుగుతాం కదా, అవన్నీ ఇందులో అయితే యాడ్ చేస్తాను. నాకు ఈ సారీ అస్సలు సూట్ అవ్వలేదు కదా. మా ఆయన కూడా నా దారిలోకి వచ్చేసారు. వీడియో తీసేది మా ఆయనే. వెనక్కి తిరిగా సారీ అనుకున్నదే అయ్యింది. లోపలైతే అసలు వీడియోస్ అలౌ చేయట్లేదు, మొబైల్స్ అయితే తీసేసుకున్నారు. మనకి లోపల సర్పదోష నివారణ పూజ అయితే కంప్లీట్ అయిందన్నమాట. ఇంకా దర్శనం కూడా అయిపోయింది. అది సాయంత్రం పూజ ఉందని చెప్పాను కదండి. గర్భాలయంలో అభిషేకం 5,000 రూపాయల టికెట్ బుక్ చేసుకున్నామన్నాం కదా. ఇప్పుడు ఆ పూజ కోసమే వెళ్తున్నాం అన్నమాట. మార్నింగ్ చేసుకున్నదేమో సర్పదోష నివారణ పూజ అన్నమాట. ఇప్పుడు చేసుకుంటుందేమో గర్భాలయంలో అభిషేకం, అలాగే స్వామివారి కళ్యాణం అన్నమాట. ఒకసారి వీడియో తీయడానికైతే లేదండి, ఎంట్రన్స్లోనే ఫోన్లు తీసేసుకుంటున్నారు. అందుకే అసలు చిన్నది కూడా తీయలేకపోతుంది అనమాట. ఇప్పుడు కూడా ఫోన్ పట్టుకెళ్తున్నాను. ఏమన్నా కుదిరితే ఎవరో చూడకుండా ఏమన్నా పట్టుకెళ్ళగలిగితే ఫోన్ పట్టుకెళ్ళి వీడియో అయితే తీయడానికి ట్రై చేస్తాను. కానీ ఏమో చూద్దాం. ఇంకా మనం వెళ్తూ మాట్లాడుకుందామండి. ఇంకా మార్నింగ్ వేసుకున్న చీరనే మళ్ళీ వేసేసుకున్నాను. ఇంకా టెంపుల్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. ఫ్రీ దర్శనం వాళ్ళు, అలాగే టికెట్ తీసుకుని దర్శనం చేసుకునే వాళ్ళు కూడా ఈ వేలో నుంచే వెళ్తారు. మార్నింగ్ అయితే వీడియో అంతా చూపించలేకపోయాను, అసలు ఏమీ అర్థం కాలేదు. మార్నింగ్ వచ్చేసి సర్పదోష నివారణ పూజ అయితే చేయించుకున్నామండి. అది గర్భగుడిలో కాకుండా పక్కన సర్పాలు అనేది ఉంటుంది, అక్కడైతే పూజ చేస్తారు. ఆ టికెట్ కాస్ట్ వచ్చేసి 350 రూపాయలు ఎంతో ఉంటుంది. ఆ టికెట్ మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా బుక్ చేసుకోవచ్చు. ఏంటి వీళ్ళు ఇన్నిసార్లు సర్పదోష నివారణ పూజలు చేయించుకుంటున్నారేంటి అని అనుకుంటున్నారా? ఏం చేస్తాం, సర్పదోషం అంత గట్టిగా ఉన్నది. అందుకే ఏ గుడికి వెళ్తే ఆ గుడికి సర్పదోష నివారణ పూజలు అయితే చేయించేసుకుంటున్నాము. ఇంకా మనం టెంపుల్ లోపలికి కొబ్బరికాయలు గాని ఇంకా ఏమి కూడా ఎలో చేయరు, ఖాళీగా ఊపించుకుంటూ వెళ్ళడమే. కొబ్బరికాయలు కొట్టాలన్నా, దీపారాధన చేయాలన్నా ఇక్కడ బయటకు వచ్చి ఇక్కడ అయితే చేస్తాము. ఇంకా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఫ్రీ దర్శనం ఉంటుంది,
500 రూపీస్ టికెట్ ఉంటుంది, అలాగే 5000 టికెట్ కూడా ఉంటుంది. 500 రూపీస్ వచ్చేసి స్పర్శ దర్శనం, 5000 రూపీస్ టికెట్ వచ్చేసి గర్భాలయంలో అభిషేకం చేయించుకుంటాము. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో అనేది ఎలా ఉండదండి, అసలు మొబైలే అలో చేయరు. అందుకని మీకు దూరం నుంచి నేను టెంపుల్ అయితే చూపిస్తున్నాను. మనకి టెంపుల్లోనే అమ్మవారి గుడి కూడా ఉంటుంది. శ్రీశైల మల్లికార్జున స్వామి అలాగే భ్రమరాంబిక అమ్మవారిని కూడా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అక్కడ దూరంగా మిడిల్ లో బంగారం రంగులో కనిపిస్తుంది కదండి, అదే శ్రీశైల మల్లికార్జున గర్భాలయము. లోపల స్వామివారు చూడడానికి ఈ విధంగా అయితే ఉంటారు. అదే విధంగా శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారు కూడా ఇలా ఉంటారు. ఇంకా 5000 రూపీస్ టికెట్ ఆన్లైన్ లో బుక్ చేసుకున్నామని చెప్పాం కదండి, ఆ టికెట్ తీసుకుని ఒక వే అంటే వెళ్ళిపోయి లోపలైతే దర్శనం అయితే చేసుకుని అభిషేకం చేయించుకుంటాము. నిజంగా 5000 రూపీస్ బీకే అనే చెప్పొచ్చు. చాలా మోసం అండి, చాలా మోసం చేశారు. ఇన్ని టెంపుల్స్ తిరిగి ఇన్ని రాష్ట్రాలు తిరిగి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాం కదా, ఎక్కడా ఎలాంటి మోసం జరగలేదు. అన్ని అనుకున్న విధంగా అన్ని బాగానే జరిగాయి. కానీ శ్రీశైలంలో మాత్రం నిలువెల్లా దోచేస్తున్నారు జనాల్ని. ముందు మనం వెళ్లి ప్రసాదం అంతా తీసేసుకుందాము. దర్శనం వరకు బాగానే అయ్యిందండి, కానీ తర్వాత ఏమైందన్నది మీ అందరికి క్లియర్ గా అయితే చెప్తాను. మార్నింగ్ వచ్చామన్నమాట ప్రసాదాల కోసం, కానీ పులిహార ప్రసాదం దొరకలేదు, లడ్డు ప్రసాదాలే ఉన్నాయంట. టూర్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్వీట్ తప్ప హాట్ తినలేదు. మొత్తం అన్ని లడ్డూలు పాలకోలు ఇవే మాట. పులిహార ప్రసాదం దొరికితే బాగుండు అనిపిస్తుంది, అది తింటే కానీ మా ప్రాణం లేసి వచ్చేటట్టు ఏం కనిపించట్లేదు అన్నమాట. అలా లడ్డూలు కనీసం కవర్లో పెట్టి కూడా ఇవ్వలేదు మాట. కవర్ మళ్ళీ సపరేట్ కొనుక్కోవాలంటే కవర్లో పెట్టేస్తే ఏమైనా వీళ్ళ సొమ్మేనా పోతుందేమో చూడండి ఒకసారి. చేతికి ఇచ్చేసారు, అలాగే కనీసం కవర్లో ప్యాక్ చేసి ఇవ్వాలి కదా. డబ్బులు మాత్రం తీసుకుంటున్నారు కానీ అస్సలు మేనేజ్మెంట్ సరిగ్గా లేదన్నమాట. చాలా దారుణంగా ఉంది. మళ్ళీ ఒక ప్లెయిన్ కవరు 5 రూపీస్ అంట. డబ్బులు ఖర్చు పెట్టడంలో ప్రాబ్లం కాదండి, కానీ మరీ అన్యాయంగా తీసుకోకూడదు కదా భక్తుల దగ్గర. ఒక కవర్ గురించి ఇలాగైతే చేస్తున్నారు అన్నమాట. మనకి పులిహోర అయితే దొరకలేదు, లడ్డూలు మాత్రమే దొరికాయి. అవి తీసుకుని బయటకైతే వచ్చేసాము. ప్రసాదం అది తీసుకుని టెంపుల్ బయట అయితే కూర్చున్నామండి. శ్రీశైలంలో చాలా మోసం అని చెప్పేసి ఇందాక చెప్పాను కదా, ఆల్రెడీ మీ అందరికి చాలా వీడియోస్ లో చెప్పాను. నాకు అష్టాదశ శక్తి పీఠాలు 12 లింగాలన్నీ కూడా దర్శనం చేసుకోవాలన్న కోరిక ఉన్నది అని చెప్పి. అలా ఉంది కాబట్టే గర్భాలయంలోకి ఎంత ఖర్చు అయినా సరే పెట్టుకుని నేను లోపలికైతే వెళ్తాము. ఈ శ్రీశైలంలో కూడా అలా అనుకునే 5000 రూపాయల టికెట్ అయితే బుక్ చేసుకున్నాము. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత చెప్పిన విధంగా ఏమీ లేదండి. 500 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళు 5000 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళు ఒకే వేలో పంపించారు. పంపించడంలో తప్పు లేదు. మాకు ముందు ఏం చెప్పారంటే, మీరు పలానా టైంకి రండి, అప్పుడు మీకు సపరేట్ గా పూజ అనేది ఉంటుంది అని చెప్పారు. అంటే మమ్మల్ని సాయంత్రం 6:30 కల్లా టెంపుల్ కి అయితే వచ్చామన్నారు. తీరా వెళ్ళిన తర్వాత గర్భగుడి వరకు బాగానే వెళ్ళిపోయామండి. గర్భగుడి వచ్చిన తర్వాత 500 రూపాయల టికెట్ ని 5000 రూపాయల టికెట్ ని ఏకం చేసేసి వాళ్ళని మమ్మల్ని కూడా కలిపేశారు. ఇప్పుడు 500 రూపాయల టికెట్ బోల్డ్ మంది తీసుకుంటారు, 5000 రూపాయల టికెట్ చాలా తక్కువ మంది మాత్రమే తీసుకుంటారు. ఇప్పుడు మనం అన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు కనీసం ఒక 2 నిమిషాలన్నా కూడా స్వామి వారికి అభిషేకం చేయించుకునే అవకాశం ఇవ్వాలి కదా. అలా ఇవ్వకుండా వాళ్ళని మమ్మల్ని అందరినీ కూర్చోపెట్టేసి నీళ్లు మాత్రమే స్వామి వారికి వేయించారు. కనీసం ఆ అదృష్టం అన్నా దక్కింది. గర్భగుడిలో అయితే 5000 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళు గొడవ చేశారు. ఇలా ఉంటుందని తెలిస్తే మేము అసలు 5000 రూపాయల టికెట్ తీసుకోమని చెప్పేసి చాలా మంది మాట. ఈసారి ఇలా జరిగిందా లేదంటే ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు. అంతే, ఇంకా కొన్నిసార్లు ఇంకా అలా జరుగుతూ ఉంటాయి. 5000 రూపీస్ టికెట్ తీసుకుని గర్భాలయంలో అభిషేకం చేసుకున్న వాళ్ళకి ఈ కిట్ అయితే ఇచ్చారు. అంటే స్వామివారి ప్రసాదం కింద 5000 రూపీస్ క్యూ లైన్ లో అయితే వెళ్తాం కదండి. వెళ్తున్నప్పుడు మన టికెట్ చూపిస్తాం కదా, ఆ టికెట్ చూపించినప్పుడు మనకి ఈ కిట్ అయితే ఇస్తారు. ఈ కిట్ ని మనతో పాటు గర్భాలయంలోకి తీసుకెళ్లి స్వామివారి దగ్గర పెట్టి పూజ అయితే చేసుకుంటాము. సంచిలో ఉన్న ఐటమ్స్ అన్ని తీసేసి స్వామివారి దగ్గర పెట్టేసి మళ్ళీ మనకి ఇచ్చేస్తారన్నమాట వెంటనే. మీరు దేవుణ్ణి ముట్టుకుని దండం పెట్టుకోవాలనుకున్న వాళ్ళు 500 రూపాయలు స్పర్శ దర్శనం టికెట్ మాత్రమే తీసుకోండి. మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా గానీ పైయోళ్ళు తినేయడమే తప్ప దేవుడికి చేసేదేం కనిపించట్లేదు. ఈ కిట్ లో ఏమేమి వచ్చాయంటే ఒక స్వామివారి టవల్ అయితే వచ్చిందండి, అలాగే విభూది ఇచ్చారు. ఇవన్నీ మనం విడివిడిగా కొనుక్కున్నా కూడా 5000 రూపాయలు అయితే అవ్వవు. ఈ విభూది డబ్బా మహా అయితే ఒక 50 రూపాయలు ఉంటుంది, టవల్ ఏమో ఒక 200 రూపాయలు ఉంటుంది. అందుకే నేను అసలు చాలా వేస్ట్ అని చెప్తున్నాను. ఇంకా చేతికి కట్టుకునే కంకణాలు ఉంటాయి కదండి, అవి ఒక బాక్స్ లో పెట్టి ఇచ్చారు. ఈ మహా అయితే ఒక 100 రూపాయలు ఉంటాయేమో. వచ్చే
వచ్చిన భక్తుల్ని ఇలా మోసం చేయడం అసలు పద్ధతి అయిన పని కాదు కదా. ఇంకా దీంతో పాటు స్వామివారి ప్రసాదం అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి కొంచెం పెద్ద లడ్డు అయితే ఉందండి. మొత్తానికి మనకు వచ్చిన ఐటమ్స్ అయితే 4 ఐటమ్స్ వచ్చాయి. బ్యాగ్ తో కలిపి 5 ఐటమ్స్ వచ్చాయి. ఈ విధంగా జనాలను అయితే మోసం చేస్తున్నారండి. దయచేసి మాల ఎవరు మోసపోకుండా అన్ని తెలుసుకుని వెళ్ళండి. హెత్తులకు పోయి డబ్బులన్నీ నాశనం చేసుకోవద్దు. నేనేదో దేవుడి మీద అపారమైన భక్తితో దేవుని ముట్టేసుకుందామని చెప్పేసి డబ్బులన్నీ ఖర్చు పెట్టేశాము. కానీ చివరికి ఇలా నిరాశ పడాల్సి వచ్చింది. నేనైతే దేవుణ్ణి ఏమీ అనట్లేదండి. అక్కడున్న మేనేజ్మెంట్ చేసిన తప్పు ఇదంతా కూడా. అదృష్టం ఏంటంటే కనీసం ఆ శివయ్య మీద నీళ్ళన్నా పోసి వచ్చాము. వస్తూ ఆ ప్రసాదాన్ని కూడా తెచ్చుకున్నాము. ఇంకా ఆ శివయ్య దగ్గర పెట్టిన వస్త్రం ఉంది కదండి, ఆ వస్త్రం మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. మనం ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు ఒంటి మీద మెల్ల వేసుకోవడానికి గట పనిచేస్తుందన్నమాట. మేము కరెక్ట్ గా శ్రీశైలం దసరా మహోత్సవాలు ఎప్పుడైతే వెళ్ళాము, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు కదా, వీడియోస్ అనేది పెట్టడం కొంచెం లేట్ అయిందని చెప్పి. కొంచెం కాదు, చాలా లేట్ అయ్యింది. అప్పుడు దసరా మహోత్సవాలు జరిగిన టైంలో ఇదంతా కూడా ఉత్సవాలన్నమాట. ఉత్సవాలు అయితే మాత్రం చాలా బాగున్నాయండి. అలా చాలాసేపు ఉత్సవాలు అయితే చూసాము. భ్రమరాంబిక, మల్లికార్జున ఊరేగింపు ఇవన్నీ కూడా ఒకసారి మీ అందరికీ చూపిస్తాను. పైన అయితే డ్రోన్ అయితే ఎగరేసేసారు ఎవరో గాని. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా పేరుగాంచింది భ్రమరాంబిక అమ్మవారు. నేను లోపల అమ్మవారిని అయితే మీ అందరికీ చూపించలేకపోయాను, కానీ ఈ బ్రహ్మోత్సవాల పుణ్యం వల్ల మీ అందరికీ చూపిస్తున్నాను. ఉత్సవాల్లో అమ్మవారు చూసారా ఎంత చక్కగా భలే అందంగా ఉన్నారు కదా. దసరా టైంలో జనాలు మాత్రం మామూలుగా లేరు. చాలా మంది జనాలు మాట. అసలు నుంచోడానికి ఖాళీ కూడా లేదండి, అంతమంది అయితే ఉన్నారు. చిన్న చిన్న బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా ఇలా వరుసగా నుంచుని వీళ్ళే రథాన్ని అయితే లాగుతున్నారు. మామూలు మనుషులు కూడా కొంతమంది రథాన్ని అయితే లాగుతున్నారు. ఇంకా అటు సైడ్ వచ్చేసి శంకర మఠం అయితే ఉన్నదండి. జనాలు అయితే ఇసుకేస్తే రాలనంత జనాలు అయితే ఉన్నారు. అలాగే చాలా రకాల సంబరాలన్నమాట. డప్పులు మాత్రం మామూలుగా కొట్టట్లేదు. దేవుడు ఊరేగింపు అంటే ఆ మాత్రం హడావుడు ఉండాలి. ఏం కొడుతున్నారండి డప్పులు అసలు అని. డబేల్ అంటే వాయించేస్తున్నారు. వీళ్ళకి ఎంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో మరి. దేవుడిని చూస్తే చాలు ఎక్కలేని ఎనర్జీ వచ్చేస్తుంది. చాలా రకాల వేషధారణలు అయితే ఉన్నాయి. డమరకం సినిమాలోని ఒక శివుడిలాగా ఒక ఆయన అయితే ఉంటారు కదండి, సేమ్ అదే వేషం ఇక్కడ అయితే ఉన్నది. అతని చేతిలో చూడండి ఎంత పెద్ద కత్తి ఉందో. రాజుల కాలం నాటి కత్తులు అనుకుంటే ఇవన్నీ కూడా. ఎక్కడ పొడిసేసుకుంటారని భయం వేస్తుంది ఆ కత్తులను చూస్తుంటే. ఇక్కడ కనిపిస్తున్న గో వచ్చేసి లోపల గుడిలో దండం పెట్టుకున్నాము. ఇప్పుడు బయట కనిపిస్తుంది. ఈ రకంగా అన్నా గానీ లోపల ఉన్నవన్నీ బయట చూపించేస్తున్నాను మీకు. గో అంటున్నానేంటి, ఎద్దిది అంటే నందీశ్వరుడు లాగా. వీళ్ళు చూడండి ఎంత విచిత్రంగా ఉన్నారో. నెత్తికైతే గోవు కొమ్ములు, అలాగే నెమలీకలు ఇవన్నీ కట్టేసుకుని పెద్ద పెద్ద డొప్పులు అయితే వాయించేస్తున్నారు. ఇలాంటి సంబరాలు నేను ఎక్కడా చూడలేదు. మన సైడు ఆడవాళ్ళు కోలాటం ఆడతారు కదండి, వీళ్ళైతే ఇలా రింగ్ లా ఉండే గిలగిచ్చగా అయితే ఆడుతున్నారు. భలే ఉంది చూడడానికి. కోలాటాలు కూడా ఉన్నాయి ఇక్కడ. అందరూ ఒకేలాంటి డ్రెస్సులు వేసుకుని భలే ఆడతారు కదా వీళ్ళు. మధ్యలో ఒక ఆయన పెద్ద కంచం మీద డబేల్ మంట డొప్పు కొట్టేస్తున్నారు. ఇది ఒక రకమైన ఆట అనుకుంటా. ఆడవాళ్ళందరూ ఒక రంగైన డ్రెస్ వేసుకున్నారు, మగాళ్ళందరూ ఒక రంగైన డ్రెస్ వేసుకున్నారు. ఇది కూడా చూడడానికి భలే ఉందన్నమాట. అన్ని కొత్త రకాలుగా ఉన్నాయి. డప్పుల్లోనే ఎన్ని రకాల డప్పులు ఉన్నాయో. ఇందాకడైతే పెద్ద పెద్ద డప్పులు చూసాం కదా, ఇది ఒక రకమైన డప్పులు. వీళ్ళు వేసుకునే డ్రెస్సులు కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. సడన్ గా చూసి అమ్మవారు పూనేసిందేమో అనుకున్నాను. ఈవిడికి ఏమైందో తెలీదు, గిలగిచ్చగాయలాగా రౌండ్ గా తెగ తిరిగేస్తుంది. భలే వద్ద కదా చూడడానికి. మళ్ళీ ఇది ఒక రకమైన డప్పులు.
అయ్య బాబాయ్ శక్తులు కనిపించాయండి. చిన్నప్పుడు వీళ్ళని చూసి సుస్సు వీళ్ళని చూసి తెగ పరిగెత్తేసే వాళ్ళము. వీళ్ళు కూడా అలాగే భయపెట్టేసేవారు. అసలు రోడ్డు మీదకి వెళ్ళామనుకో వెనకాల తోరేసేవాళ్ళు. కానీ ఈ మధ్యన పెద్దగా వీళ్ళైతే భయపెట్టట్లేదు, కొంచెం కామ్ అయిపోయారన్నమాట. వీళ్ళకి నీరసాలు వచ్చేసి ఉంటాయి. మళ్ళీ జాతర జరిగిన టైంలో ఆంజనేయ స్వామి ఉంటారు కదండి, ఆంజనేయ స్వామి కూడా తెగ భయపెట్టేసేవారు. వీళ్ళెవరో గాని దేవుడి వేషాలు అయితే వేసుకున్నారు. ఇదిగోండి ఈయన ఎవరో గాని కొంచెం భయపెట్టడానికి ట్రై చేస్తున్నారు కానీ భయపెట్టట్లేదు. చిన్నప్పుడు వీళ్ళని చూస్తే తెగ భయపడిపోయే వాళ్ళము, కానీ పెద్దవాళ్ళం అయిన తర్వాత మొత్తం భయం అంతా పోయింది. ఈయన దగ్గర నుంచి ఫోటో అయితే దిగేశాను. సంబరాలు జరిగినప్పుడు దేవుడు వచ్చినప్పుడు బిందులతో నీళ్ళేస్తాం కదండి, ఆడవాళ్ళందరూ కూడా బిందులు పట్టుకుని ఉంచున్నారు. ఎంత సౌండ్ పొల్యూషన్ లా చిన్నపిల్లోడిని ఆవిడ చూడండి ఎలా తీసుకొచ్చేసిందో. ఆ పిల్లోడేమో ఏడుస్తున్నాడని ఆవిడ చూడండి ఎలా కొట్టేస్తుందో. అన్ని రకాల సంబరాలు జరిగిపోయిన తర్వాత లైన్ గా 1 by 1 వెళ్ళిపోతున్నారు. ఇంకా వెనకాలైతే రథం అయితే వస్తుందండి. బ్రాహ్మిన్స్ అందరూ కూడా చిన్న పిల్లల మాట అందరూ లైన్ గా నుంచున్నారు. ఎంత మంది ఉన్నారో చూసారు అసలు జనాలు. పుణ్యక్షేత్రాల దగ్గర ఇళ్లలో ఉంటున్న వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు కదా. నిజంగా ఇలాంటివన్నీ జరిగినప్పుడు వాళ్ళందరూ భలే చూస్తారు ఇవన్నీ కూడాని. ఇప్పటి వరకు సంబరాలు చూసారు కదా, ఇప్పుడు స్వామివారి రథోత్సవం అయితే చూడండి. దేవుణ్ణి ఇంకా దగ్గర నుంచి చూడొచ్చు. శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంబికాదేవి దర్శనం చాలా బాగా జరిగింది కదా. ఫ్లవర్స్ డెకరేషన్ ఎవరు చేశారో గానీ ఎంత బాగా చేశారో చూడండి. పైన అంతా కూడా ఓంకారాలు శివలింగాలు అన్ని వేశారు. చక్కగా దేవుడి హారతి తీసుకుని మనకి తోచినంత దక్షిణ అయితే వేసేసాము. ఈ వీడియో తీసింది దసరా టైంలో అని చెప్పాను కదండి. ఆ రోజు కాత్యాయని అవతారం మాట. ప్రత్యేకంగా అమ్మవారి టెంపుల్స్ లో అన్ని అవతారాలు చేస్తారు కదా. విశేషమైన టెంపుల్స్ ఉంటాయి కదా అమ్మవారి టెంపుల్స్, విజయవాడ కనకదుర్గమ్మ, ఇలా దసరా మహోత్సవాలు వచ్చినప్పుడు చాలా గ్రాండ్ గా చేస్తారన్నమాట. చాలా బాగుంది చూడడానికి అయితేని. ఈరోజు మనకి దర్శనం అయితే ఇలా అయితే అయ్యిందండి. ఇంక రేపు పొద్దున్న ఇక్కడ చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఒకటి ఉందన్నమాట. ఇష్టకామేశ్వరి అమ్మవారు అని చెప్పేసి అడవుల్లో ఉంటారు. దాన్ని జంగిల్ రైడ్ అంటారన్నమాట. అవి టికెట్స్ దొరకడం చాలా కష్టం అన్నమాట. మేము 2 నెలల నుంచి ట్రై చేస్తున్నాం ఆ టికెట్స్ కోసం. 2 నెలల నుంచి ట్రై చేస్తుంటే దొరికాయలేండి. లాస్ట్ టైం మేము శ్రీశైలం వచ్చినప్పుడు మాకు అవి దొరకలేదు అన్నమాట. ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి దొరకలేదు టికెట్. అందుకని చెప్పేసి పని కట్టుకుని ఈసారి అందుకే వచ్చామన్నమాట. అమ్మవారి దర్శనం కోసం వచ్చి మళ్ళీ పూజలు కూడా చేయించుకున్నాము. ఆ టికెట్ కాస్ట్ వచ్చేసి మనిషికి 1000 రూపాయలు ఉంటుందండి. జంగిల్ రైడ్ లాగా బాగుంటుందంట. అది రేపు పొద్దున వీడియోలో పోస్ట్ చేస్తాను నేను. ఇంకా చూసారు కదండి, ఇదే ఈరోజు వీడియో అయితే. ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకుంటానండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.